దయచేసి చూడండి. ఆదికాండం 15వ అధ్యాయం మొదటి 6 వచనాలు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యం అబ్రాహామునకు దర్శనమందు వచ్చింది. అబ్రాహామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికము. 14వ అధ్యాయంలో తాను జయించాడు లోతును, సొదొమ గొమొర్ర వారిని, వారి ఆస్తిని రాజులు చెరగొనిపోయినప్పుడు అబ్రాహాము తన సేవకులతో కూడా వెళ్ళి వారిని జయించి స్త్రీలని, పురుషుల్ని, ఆస్తి యావత్తును కూడా తిరిగి తీసుకొచ్చి సొదొమ రాజుకి అప్పగించాడు. ఆ తర్వాత మెల్కీసెదెకు రాజు, యాజకుడు మెల్కీసెదెకు తన్ని ఎదుర్కొని ఆయనకి రొట్టె ద్రాక్షారసం ఇచ్చారు. తర్వాత అబ్రాహాము తన అంతట్లో కూడా దశంభాగం ఇచ్చాడు. యాజకుడికి దశంభాగం ఇచ్చాడు. అలాగా సొదొమ రాజు కూడా ఆస్తి అంతటి నేను తీసుకో, మనుషులు మాకు చాలు, కష్టపడి జయించి తీసుకొచ్చావు కదా అని చెప్పినప్పుడు, నేను యెహోవాకు తప్ప నా చెయ్యి ఎవరికి చాచను, రేపటి రోజు నేనే అబ్రాహామును ఆస్తి పరుడిగా చేశానని నువ్వు చెప్పుకుంటావేమో, అందుకనే మహిమ దేవునికే కలగాలి, నేను దేవుని ద్వారానే పొందుతానని ఇంత విశ్వాసంలోకి వచ్చాడు. గతంలో పరీక్షించినప్పుడు ఐగుప్తుకి వెళ్ళిపోయాడు కనుక ఇప్పుడు పూర్తి విశ్వాసం వచ్చింది, పూర్తి మెచ్యూరిటీ వచ్చింది. దేవుడు అన్ని పరిస్థితుల్లో కూడా తానే ఇస్తాడని. అయితే ఇక్కడ 15వ వచనంలోకి వచ్చినప్పుడు యెహోవా వాక్యము దర్శనమందు వచ్చింది అబ్రాహాముకి. అప్పుడు ఏమని చెప్తున్నాడంటే, భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమవుతుందని చెప్పాడు. అయితే ఇక్కడ అబ్రహాం తీరని తన కొరత విషయంలో, కోరిక విషయంలో తాను ఎప్పుడు కూడా దేవుని మీద బాధగానే ఉన్నాడు. నాకు దేవుడు ఇవన్నీ ఇచ్చాడు, సంతానం ఇవ్వట్లేదంటే, వాగ్దానం చేశాడు నీ సంతానాన్ని అత్యధికం చేస్తానని. అయితే నాకు వయసు నిండిపోయింది, నా భార్య కూడా వయసు నిండిపోతుంది కనుక ఇది నెరవేరలేదని ఆయాసంతో దేవుణ్ణి అడిగాడు. దేవుడే చెప్పినప్పుడు, నేను ఇస్తానయ్యా అని చెప్పినప్పుడు కూడా ఆ విధంగా ప్రశ్నించాడు. అప్పుడు ఇంకోటి ఏంటంటే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్త అయ్యాడు, అంటే నా సేవకుడే నా ఆస్తికి కర్త అవుతాడా, ఇంత ఆస్తి ఇచ్చావు, ఈ ఆస్తికి కర్త ఎవరు? అందుకని ఇప్పుడు మన ఆస్తి విషయంలో కూడా తల్లిదండ్రులు ఇప్పుడు పిల్లల్ని చూసుకుంటారు. పిల్లల్ని వదిలేసి వెళ్ళిన వాళ్ళని చూసేవాళ్ళు వాక్య విరోధులు, దైవ క్రమానికి విరోధులు అన్నమాట. అట్లా చేసి నానా రకాలుగా గొడవలు తీసుకుని వస్తున్నారు. కొన్ని ఇళ్లలో ఈవెన్ విశ్వాసులు కూడా ఈ ఆస్తిపాస్తులు వచ్చేటప్పటికి శరీర సంబంధంగా కపట ఉద్దేశాలతో జరిగించేవారు చాలామంది కనపడుతున్నారు. యేసుప్రభుని దినాల్లో కూడా ఆ విధంగానే కొంతమంది ఆయన దగ్గరికి వచ్చారు. ఈ ఆస్తులు పంచడానికి నేను రాలేదు బాబు అని చెప్పాడు. దానికి ఉపమాన రీతిగా చెప్పాడు. అందుకనే ఏ విధమైన లోభత్వానికి చోటు ఇవ్వద్దు అని చెప్పారు అన్నమాట. ఈ లోపులే ధనాపేక్ష కలిగిన వారే ఆ విధంగా చేస్తూ ఉంటారు, ఇంటి వారిని శ్రమ పెడుతూ ఉంటారు. కనుక జాగ్రత్తగా ఉండాలి. తర్వాత అప్పుడు దేవుడు చెప్తాడు, దేవుడు తనకు చెప్తాడు, చూడు, నీ దాసుడు నీ ఆస్తికి వారసుడు కాదు, కానీ 4వ వచనంలో నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడు అగునని చెప్పాడు. నీ కడుపున పుట్టినవాడే నీ ఆస్తికి నీకు వారసుడు అవుతాడు, ఆత్మీయ జీవితానికి కూడా. అంతేగాని నీ సేవకుడు కాదని దేవుడు మళ్ళీ చెప్పాడు. చెప్పిన తర్వాత ఇంకా 6వ వచనంలో, 5వ వచనంలోనే, మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే
లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగని చెప్పాను. వెంటనే బయటికి తీసుకొచ్చి ఆకాశ నక్షత్రాలు చూపించి ఈ నక్షత్రాలను లెక్కపెట్టు, ఇంతగా నీ ఆస్తి. ముసలితనంలో ఇప్పటికే ఒకడు లేడు, ఒక పిల్లోడు లేడు. అయితే దేవుడు ఏం చేస్తాడంటే ఆకాశ నక్షత్రాలు పైన ఆశీర్వాదాలు, పరిసంబంధమైన ఆశీర్వాదాలు పొందిన నీతిమంతులకి గుర్తుగా ఉంది. నక్షత్రం నీతిమంతులకి గుర్తుగా ఉంది. ఆకాశ జ్యోతుల వలె మనం కూడా క్రీస్తునందు రక్షణ పొందిన వారు నీతి జీవితం కలిగి సత్యాన్ని అనుసరిస్తూ లోకంలో ప్రకాశించేవారుగా ఉండాలని పౌలు కూడా చెప్తాడు. యేసుప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయం 14-15 వచనాల్లో కూడా చెప్తాడు. కనుక వెలుగంటే అర్థం ఏంటంటే నీతి జీవితానికి, మంచితనానికి, సత్యాన్ని అనుసరించే జీవితానికి ఈ నీతి అనే వెలుగు గుర్తుగా ఉంటుంది. అలాగా నీ సంతానాన్ని చేస్తానని చెప్పాడు. చేశాడు అట్లా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని కూడా చూసినప్పుడు ఇశ్రాయేల్ని లెక్కిస్తే ఒక వంతు అయితే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించి రక్షణ పొందిన వారందరూ కూడా అబ్రహాము సంతానమే. జక్కయ్య మార్పు పొందిన తర్వాత నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఈయన కూడా అబ్రహాము సంతానం అంటాడు. తర్వాత దరిద్రుడైన లాజరు చనిపోయిన తర్వాత దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకున్నట్టుకు కొనిపోయారు. అక్కడ ఆయన నెమ్మది పొందుతున్నాడు. ధనవంతుడైతే చనిపోయి పాతాళంలోకి వెళ్ళి యాతన పడుతున్నాడు అగ్ని జ్వాలల్లో. కాబట్టి అలాగా అబ్రహాము సంతానంగా దేవుడు మనల్ని రక్షణ పొందిన వారందరినీ పరిగణిస్తారు. అందుకనే ఇప్పుడు పరలోకపు ప్రజలు, దేవుని ప్రజలు ఆకాశ నక్షత్రాల కంటే కూడా విస్తారంగా ఉంటారు, విస్తరించి ఉంటారు. కనుక ఈ వాగ్దానము అప్పుడు ఇప్పుడు కూడా నెరవేర్చాడు. అబ్రహామును బట్టి, ఇస్సాకుని బట్టి, యాకోబుని బట్టి 12 గోత్రాలు ఇశ్రాయేల్ అయింది. పేరు కూడా యాకోబు పేరు ఇశ్రాయేల్గా మారింది. అదే పేరు ఇశ్రాయేల్ దేశానికి కూడా పెట్టుకుంది. యూదులు చాలామంది ఉంటారు. తర్వాత భూమి మీద ప్రపంచంలో ప్రతి చోట కూడా చెదిరి ఉన్నారు. అంత మాత్రమే కాకుండా క్రీస్తునందు మనం అందరం కూడా అదే లెక్కలోకి వస్తాం. గతమందు మనం ఇశ్రాయేలుతో సహపరులు కాము, వాగ్దాన నిబంధన లేని పరజంలో. అయినప్పటికీ యేసుక్రీస్తునందు మనల్ని సంధి చేసి ఆ మధ్యపు గోడను, ఆ తారతమ్యాన్ని తొలగించి ఉభయాల్ని ఏకం చేశారు. క్రీస్తుని అంగీకరించిన వారంతా కూడా వెలుగు జ్యోతుల వలె, ఆకాశ నక్షత్రాల వలె, లేక పరిసంబంధమైన ఆశీర్వాదాలు పొందేవారుగా ఉంటారన్నమాట. సో అలాగా మనం చూసుకుంటాం. ఇంత చెప్పిన తర్వాత కూడా అక్కడ ఏమైందంటే తర్వాత దేవుడు ఇవన్నీ కూడా చెప్పాడు, అన్నీ బాగానే ఉంది. 6వ వచనంలో ఏముందంటే, అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుడు చెప్పిన వెంటనే ఏం చేశాడు? ఆయన నమ్మాడు. నమ్మకం ఏం చేస్తుంది మనల్ని? నీతిమంతులు ఎవరే అంటే దేవుడు చెప్పింది నమ్మాలి, నమ్మిన దానికి విధేయత చూపించాలి, వారు నీతిమంతులు. ఇక్కడ దేవుడు చెప్పిందంతా నమ్మాడు. నమ్మిన తర్వాత నీతిమంతుడిగా తీర్చిపడ్డాడు. మళ్ళీ ఏమైంది చూడండి, 16వ అధ్యాయంలోకి రండి. 1వ వచనం చదవండి. అబ్రహాం భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదని ఆమెకు ఆగరు అని ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలగవచ్చునని అబ్రహాముతో చెప్పాను. అబ్రహాం శారాయి మాట వినాను. చూడండి మళ్ళీ ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చిందో. వెంటనే ఇక్కడ 15వ అధ్యాయంలో దేవుడు తనకి జరిగేదంతా ముందుగానే తను పొందే ఆశీర్వాదం అంతా కూడా చెప్పాడు. నేనే కేడమ అత్యధికమైన బహుమానం అన్నాడు. ఆకాశ నక్షత్రాలు చూపిస్తే నమ్మాడు. తర్వాత నీతిమంతుడిగా తీర్చిపడ్డాడు. అయితే ఇక్కడ ఏంటంటే అబ్రహాం భార్య అయిన శారాయి పిల్లలు కనలేదని హాగర్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, వాళ్ళు ఐగుప్తు నుంచి వెళ్ళిన తర్వాత దేవుడు వారిని తిరిగి తీసుకొచ్చిన తర్వాత ఈ కూడా హాగర్ని కూడా తెచ్చుకుంది.
ఎందుకు దేవుడు ఇంత లేట్ చేశాడు వాడికంటే ఈ హాగర్ ఉండటమే కారణం. ఎందుకు తెచ్చుకుంది అంటే ఒకవేళ జాప్యం జరిగితే ఈ పిల్ల ఐగుప్తు పిల్ల ఏమవుతుంది, పెద్దది అవుతుంది, అప్పటి వరకు చూసి నా భర్తకి ఇద్దాం అనే ఆలోచనతో తీసుకుని వచ్చి ఉండొచ్చు. కాబట్టి ఆ పిల్ల పెద్దదైంది. దేవుడు ఇక్కడ 15వ అధ్యాయంలో వాగ్దానం చేశాడు, నీతిమంతుడిగా తీర్చిపెట్టాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి భార్య మళ్ళీ సలహా ఇచ్చేటప్పటికి ఏమైంది, ఆ విశ్వాసం మళ్ళీ కొద్దిగా బలహీనుడైపోయాడు. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలను కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. ఎందుకు చేసి ఉన్నాడు? మన క్రియలు సరిగ్గా ఉంటే యెహోవాని మేలు చేస్తాడు. కానీ కదా, నీతిమంతులకి ఆశీర్వాదాలన్నీ, దుష్టులకి దేవుడు ఏమాత్రం నీ ఆశీర్వాదాలు ఇవ్వడు. కాబట్టి ఏ రీతిగా యెహోవా చేసి ఉన్నాడని అంటుంది. అంటే అనేక సార్లు మనం కూడా దేవుడు నాకు ఇది చేశాడా అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అంటామే. కానీ మన విశ్వాసాన్ని సరిచేసుకోవటం, నీతి జీవితాన్ని సరిచేసుకోవటం, లేకపోతే మనం ఎక్స్ట్రా లగేజ్ ఏదైతే పెట్టుకుంటున్నామో, ఈ హాగర్ లాంటిది కూడా తెచ్చుకుని పెట్టుకుంటున్నామో, శరీర సంబంధమైన ఆధారం ఉంటుందో, యెహోవా మీద నుంచి దృష్టి మరలించుకోవటం కానీ, లేక యెహోవాను శోధించటం కానీ కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా ఇలాంటి వాటికి వంగడు. కనుక మానవ పద్ధతులకి ఆయన ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వడు. కనుక దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. తాను ఏ పరిస్థితుల్లో అయినా వాడు ముసలోళ్ళు అయ్యి వాళ్ళు మేము నిస్సాయ పరిస్థితుల్లో ఉన్నాం, పిల్లలు మాకు పుట్టులు అనే స్థాయిలో కూడా దేవుడు ఇవ్వగలడు. అది రుజువు చేశాడు అన్నమాట. ఈ శారాయి ఆ విధంగా తప్పు చేసింది. అబ్రహాము కూడా తప్పు చేశాడు. అబ్రహాము ఏం చేశాడంటే చూడండి, 3వ వచనంలో ఉంది, 2వ వచనంలో, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వల్ల నాకు సంతానము కలగవచ్చునని అబ్రహాముతో చెప్పిన. అబ్రహాము శారాయి మాట వినాడు. స్త్రీల మాట వినిన వారు ఎవరైనా బాగుపడ్డారా? బైబిల్లో భార్యల మాట, స్త్రీ వద్ద అండి, భార్యల మాట విన్నవాళ్ళు ఎవరైనా బాగుపడ్డారా? ఆదాం బాగుపడ్డాడు, చెడిపోయాడు. చెప్పాడంటే డల్గా ఉంటావు. ఎలా చెడిపోయాడు? ఆదాం భార్య ఎవరు? అవ్వ ఏం చేసింది? తీసుకొచ్చి ఇచ్చేసింది. అవ్వ ఎవరి మాట ఉంది కదా? వీళ్ళు సాతాను మాట వింటాం, చెడిపోతాం. దేవుని మాట వింటమే అది ఆశీర్వాదకరం. దాన్ని పాటించడం, నమ్మటం, చేయటం. కాబట్టి అలా చేస్తుంటే ఇంత సమస్య వచ్చేది కాదు. ఇప్పుడేం చేశాడంటే పోయాడు, వెంటనే గర్భవతి అయింది. గర్భవతి అయిన తర్వాత ఏమైందంటే ఇంట్లో శారాకి ఆగరికి ఇద్దరి మధ్యలో ఈర్ష్యలు వచ్చింది, పగ వచ్చింది, ద్వేషం వచ్చింది. ఎప్పుడైతే చిన్న చూపు చూసిందో హాగరు యజమానురాలైన శారాని ఇక తట్టుకోలేకపోయింది. ఎందుకంటే అంటే ఇక ఆత్మీయ కంట్రోల్ ఏం లేదు ఆమెకి. ఆమె మొదలు పెట్టడమే అట్లా. ఈ బలహీనలే, దేవుని మీద ఆధారపడిన వాళ్ళే, అనుమానం వచ్చేసిన వాళ్ళే ఆ విధంగా సలహాలు చెప్తారు. అందుకని భార్యాభర్తలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరు దేవుని మీద నుంచి వారి మనసు తొలగించుకున్నా సరే, భర్త కానీ భార్య కానీ, ఈ విధంగా పోట్లాటలు కూడా వస్తాయి. ఆ తారతమ్యం లేకుండా ముందుగా భర్త నడిపించేవాడు కూడా చెప్పాలి. రాత్రే నాకు ఈ విధంగా దర్శనమించి దేవుడు చెప్పాడు కాబట్టి వద్దమ్మా అని నియంత్రించాలా ఉంది. ఏమాత్రం నియంత్రణ లేదు. దినాల్లో నియంత్రణ ఎవరు కోరుకోవట్లేదు. సో అలా మనం ఉండకూడదు. ఇంట్లో కూడా ఉండట్లేదు, సంఘాల్లో ఉండట్లేదు. ఆ విధంగా ఉండకుండా వాక్యాన్ని సరిగ్గా నేర్చుకుని ఆ ప్రకారం ఉండే వరకు ఉండాలి. తర్వాత ఇస్మాయిల్ పుట్టాడు. తర్వాత ఆ ఇస్మాయిల్ ద్వారా అబ్రహాము సంతానానికి కలవరం వచ్చేసింది. ఇస్సాకు వలన అయినదే దైవికమైన సంతానము. అయితే హాగర్ది ఇప్పుడు వ్యతిరేక అయిపోయాడు.
అంటే ఇస్సాక్కి ఆపోజిషను వ్యతిరేకించేవాడు తానే తెచ్చుకున్నాడు. ఎవరండి? అబ్రహామే తెచ్చుకున్నాడు. కాబట్టి ఆ విధంగా ఈ శరీర తత్వం ఎవరిలో వచ్చినప్పటికీ ఆ ఇంట్లో నెమ్మది అనేది ఉంది. సరే, ఇప్పుడు ఇటువంటి క్రియ చేసినందుకు ఇక తరతరాలకి కూడా ఇది వచ్చేసింది కదా. ఇప్పుడు ఇస్మాయిల్ సంతానం ఒకవేళ ముస్లిమ్స్ అనుకోండి, ఇప్పటికీ వాళ్ళు ఇక్కడ చూడండి, ఆయనకి వచ్చిన ఆశీర్వాదం ఏంటి? ఇస్మాయిల్ ఎటువంటి వాడు అవుతాడు అనేది 12వ వచనం చూడండి, 16-12. మనుషుడు అతని చెయ్యి అందరికి అతనికి అంతేకాదు. ఇప్పుడు అమెరికా ఏమో ఇరాన్ మీద, ఇరాన్ ఏమో అందరి మీద, అందరి చేతిలో, అందరూ విరోధంగానే ఉంటారు. ఎందుకంటే ఎక్కువ టెర్రరిజం అక్కడి నుంచే వస్తుంది. కాబట్టి దేవుని వాక్యం సత్యం ఇది. అలాగా సర్వలోకానికి ముందు తీసుకొచ్చి పెట్టేశారు. కనుక అలా లేకుండా మనం కొద్దిగా జాగ్రత్తగా ఇవన్నీ కూడా నేర్చుకునేటప్పుడు శరీర తత్వాన్ని వినియోగించుకున్నట్లు, అవిశ్వాసాలకి అనుమానాలకి గురి కాకున్నట్లు, మనకి దేవుడిచ్చిన వాగ్దానాలు నమ్మకంగా ఉంటూ మనం చేయవలసిన సేవ విషయంలో చేయాలి. అందుకని ఇప్పుడు చూడండి, 17వ అధ్యాయంలో ఆదికాండం 1వ వచనం. అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండు. ఎందుకు చెప్పాడండి మాట? 15వ అధ్యాయంలో భయపడకు, నేను నీకు కేడము బహుమానం అని చెప్పాడు. 16వ అధ్యాయంలో తప్పు చేశాడు, భార్య మాట విని. 17వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఏమంటున్నాడు? నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై. ఏంటి నిందారహితం? ఇప్పుడు నిందను తెచ్చుకున్నాడు. మనం కూడా అనుదిన జీవితంలో, ఆత్మీయ జీవితంలో దేవుని విశ్వాసం ఉంచి జీవించే విషయంలో కొన్నిసార్లు అనేకమైన పొరపాట్లు కూడా చేసి గ్రహించిన వారు. అందుకనే హెచ్చరిస్తూ ఉంటాడు. బలలో పాలు పొందేటప్పుడు కూడా మనం హెచ్చరింపబడుతున్నాం. ఏమని? నిందారహితులుగా ఉండాలి. నిందారహితులుగా ఉండాలంటే ఏం చేయాలి అంటే, అట్లా చూస్తావు ఎంత ఆలోచన. ఏం చేయాలి? దేవుడు చెప్పని రీతిగా నడుచుకుంటున్నామా? మరి నడుచుకోకపోతే ఏం చేసినట్టు? నింద కలిగిన జీవితం ఉండకూడదు. కాబట్టి నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పింది. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి. ఇక్కడ ఏం చేశాడంటే, ఇప్పుడు సాగిలపడ్డాడు. ఎందుకు సాగిలపడ్డాడు? తాను చేసిన తప్పును బట్టి ఏమయ్యాడు? ఇప్పుడు దేవుడయ్యాడు. సో అలాగా మన బలహీనతలే అనేక సార్లు దేవుని ఆశీర్వాదం పొందకుండా దేవుడు ఆలస్యం చేయటానికి కూడా కారణమవుతుంది. అలాగా చేసిన తర్వాత 18వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే, 18వ అధ్యాయం 1వ వచనంలో, మరియు మమ్రే దగ్గర సింధూర వనములో అబ్రహాము ఎండవేడ గుడారపు ద్వారం ముందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి. ఇప్పుడు చూడండి, 18వ అధ్యాయం వచ్చేటప్పటికి దేవుని వాగ్దానం నెరవేర్చడానికి వచ్చాడు. కాబట్టి ఎక్కడ కూర్చున్నాడంట? సింధూర వృక్షం దగ్గర గుడారపు ద్వారము అందరూ కూర్చుని ఉన్నాడు. అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతన్ని. వచ్చింది ఎవరు చెప్పండి? ఇప్పుడు అక్కడ ఉంది కదా, 1వ వచనంలో ఉంది, గుడారపు ద్వారం ముందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతని కనపడ్డాడు. ఎవరు కనపడ్డారు? యెహోవా. ఈ 3 మనుషులు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మకి గుర్తుగా ఉన్నారు.
ఓకే, ముగ్గురు కూడా ఎవరి దగ్గరికి వచ్చారు? అబ్రహాము దగ్గర. ఎందుకు వచ్చారు? ఆతిథ్యం. ఆతిథ్యం సరిగ్గా ఇచ్చిన తర్వాత ఏం చేయబోతున్నారు? ఈ శారాకి, అబ్రహాం శారా ఇద్దరికి కూడా మరుసటి సంవత్సరం నేను వచ్చే వరకు శారా ఏం చేస్తుంది? పిల్లవాడిని ఎత్తుకుంటుంది. అయితే శారా ఏం చేసింది? నన్ను అయ్యో పళ్ళు ఓడిపోయింది, నేను బలహీనరాలను అయిపోయాను, నా యజమానుడు కూడా బలహీనుడు అయిపోయాడు, ఇప్పుడు మాకు పిల్లలేంటి అని అనుకున్నారు. ఆయన దేవుడు వారికి పునరుద్ధాన బలం ఇచ్చాడు. దేవుని వాగ్దానంలో బట్టి దేవుడు వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది? గర్భవతి అయింది. తర్వాత సంవత్సరానికి 9 నెలలకి ఇప్పుడు ఏం చేసింది? పిల్లని, కుమారుని కంది. ఆయన పేరేం పేరు? ఇస్సాక్. ఇస్సాక్ అంటే అర్థం ఏంటి? నవ్వు అని పేరు పెట్టింది. ఓకేనా? ఇక్కడ ఇంకో సమస్య ఏంటంటే అబ్రహాముతో ఇంకొక విషయం చెప్పాడు. నేను సొదొమ గొమొర్రాను కూడా పనిలో పని నేను నాశనం చేయబోతున్నానని అబ్రహాము చెప్పాడు. అయితే 18వ అధ్యాయంలోనే అబ్రహాము 22వ వచనంలో చూడండి, 20 నుంచి. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మాట గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచుటను, చేయని ఎడల నేను తెలుసుకున్నాను. ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమలోకిగా వెళ్ళి అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని చూసారా? యెహోవా అంటే తండ్రి, అమ్మ, ఇద్దరు కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మగా ఉన్న వీరు ఆతిథ్యం పొందిన తర్వాత ఆ విషయం నేను సొదొమ గొమొర్రాను నాశనం చేస్తానని చెప్పిన తర్వాత అబ్రహాము యెహోవా దగ్గర అబ్రహాము ఉన్నాడు, అక్కడే ఉన్నాడు. అయితే ఇద్దరు దూతలుగా ఉన్న ఎవరంటే తండ్రి కుమారుడికి సాదృశ్యంగా ఉన్న దూతలు ఎక్కడికి వెళ్ళారు? సొదొమకి వెళ్ళారు. అయితే ఇది దేనికి సూచనగా ఉందంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుప్రభు, పరిశుద్ధాత్మ ముగ్గురు త్రిత్వంగా మనకున్నారు. తండ్రి పరలోకంలోనే ఉన్నాడు, కుమారుడు లోకంలోనికి పంపించబడ్డాడు. కుమారుడు మానవాడి పాపాన్ని పరిహారం చేశాడు, నమ్మిన వారందరినీ రక్షిస్తున్నాడు, లోకం నుండి వేరు చేస్తున్నాడు. ఆ తర్వాత నమ్మిన వారందరూ కూడా పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతున్నారు. అర్థమైందా? అయితే లోకాన్ని రక్షించేది, శిక్షించేది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. మొట్టమొదటిగా రక్షిస్తాడు. అందుకనే యేసు ప్రభు పాప పరిహారం చేసి పరలోకానికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మను పంపించాడు. పరిశుద్ధాత్మ సువార్త చెప్పినప్పుడు పాపులందరినీ కూడా పాపమును వచ్చి, నీతిని వచ్చి, తీర్పును వచ్చి ఒప్పుకొని చేసిన తర్వాత ఎవరైతే యేసును అంగీకరిస్తారో, పాప క్షమాపణ పొందుతారో వారి హృదయంలోకి పరిశుద్ధాత్మ వెళ్తున్నాడు. బయట ఒప్పుకొని చేస్తాడు, ఒప్పుకుంటే లోపలికి వెళ్తాడు. వారిని సిద్ధపరిచి పరలోకానికి చేరుస్తాడు. అలాగే ఆ దినాల్లో కూడా రక్షించడానికి, శిక్షించడానికి ఇద్దరు వెళ్ళారు. ఎవరు? కుమారుడిగా ఉన్న దూత, పరిశుద్ధాత్మగా ఉన్న దూత. మొట్టమొదటిగా కొద్దిగా నీతి కలిగిన వ్యక్తి అబ్రహాము, సహవాసం లేదు, కోల్పోతూ వచ్చాడు. అయితే ఆ వ్యక్తిని దేవుని ఎరిగినవాడే, అయితే వేరే దేవతలనైనా మొక్కట్లేదు. అందుకనే వారిని రక్షించాలని అబ్రహాము వారి కొరకు విజ్ఞాపన చేశాడు. కాబట్టి ఈ దూతలు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత తండ్రి కుమారుకి గుర్తుగా ఉన్న దూతలు వెళ్ళారు. బలవంతంగా వారిని విడిపించి తీసుకొచ్చారు. వెనక్కి చూడొద్దంటే ఆమె చూసింది, స్తంభం అయిపోయింది. తర్వాత లోతు కుమార్తెలు వెళ్ళారు, వాళ్ళు కూడా చెడిపోయారు. వారు ఇశ్రాయేలుతో సహపౌరులు కాలేదు. వారు మోయాబు, అమ్మోనీయులు, శాపగ్రస్తమైన వారిగా తయారవుతూ వచ్చారు. మోయాబులో నుండి రూతు వచ్చింది. యేసుక్రీస్తు యొక్క వంశావళిలో తాను కూడా చేర్చబడుతూ వచ్చింది. అలాగా దేవుని మార్గాలు, అగమ్యములు అవన్నీ కూడా మనకి మనం లేఖనాలను సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడే కొద్దిగా మనకి అర్థమవుతూ ఉంటుంది. అలాగా కొత్త నిబంధనలో జరిగేవన్నీ కూడా పాత నిబంధనలో సాదృశ్య రూపంగా జరుగుతాయి. దాన్ని బట్టి మన కొత్త నిబంధన అర్థమవుతుంది.
ఈ దినాల్లో యేసు ప్రభు మనల్ని రక్షించాడు. మనం లోతు భార్య వల్లే ఇటు అటు చూసేవాళ్ళుగా ఉండకూడదు. లోకమే బాగుంది అన్నట్టుగా ఉండకూడదు. లోకంలో ఉన్న దాని మీద మనసు పెట్టుకోకూడదు. అదే వెనకంజ వేయటం అంటే. మనం కూడా అలా చేసేవాళ్ళు అందరూ కూడా ఉప్పు స్తంభాలే, ఎందుకు పనికిరాని వాళ్ళే. అలా లేకుండా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మన పిల్లలు కూడా వారికి ఈ దురాలోచనలు, దుష్ట ఆలోచనలు, దేవుని నమ్మకుండా మనకి ఇంకా సంతానం లేదు, ఎవరు లేరు అని తన తండ్రితోనే అపవిత్రులు అవుతూ వచ్చారు. సో అలాగే, ఎందుకంటే ఈ శరీరానుసారులు, లోకానుసారులు పిల్లలు కూడా అలాగే ఆలోచించినప్పుడు వారు కూడా చెడిపోయే వారికి ఉంటారు. దేవుడు ప్రతి వారి సంకల్పం కలిగి ఉంటాడు. విడిపించాడంటే తన మీద ఆధారపడాలి, తను నడిపిస్తాడు. యాక్చువల్గా దేవుడు తండ్రి ఇద్దరు దూతలు ఆయన వేరే దగ్గరికి తీసుకెళ్ళాలని తలంపు కలిగినప్పుడు నేను అంత దూరం వద్దు, దగ్గరకి వెళ్తాం, సోయరికి వెళ్తామని చెప్పాడు. అక్కడే దేవుని ఏర్పాటులో ఉండటానికి ఇష్టపడట్లేదు కాబట్టి ఇక్కడికి వెళ్ళారు, చెడిపోయారు, నన్ను వదిలేసి వీళ్ళు వెళ్ళిపోయారు. సో అలాగా మనం దేవుడిని విడిచిపెట్టకుండా బహు జాగ్రత్తగా మనం ఉండాలి. కాబట్టి దీన్ని బట్టి మనం ఏమేమి నేర్చుకున్నామో వాటి ప్రకారం జాగ్రత్త కలిగి ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం.